నిమిషప్రియ. యెమెన్లో ఒక హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న కేరళ నర్స్ నిమిషప్రియ ఉరిశిక్ష కేసులో బిగ్ ట్విస్ట్ జరిగింది. జూలై 16న యెమెన్లో అమలు కావాల్సిన మరణశిక్షకు సంబంధించి ఇప్పుడు అనేక మలుపులు తిరిగింది. తాజాగా ఆమె ఉరిశిక్ష రద్దయిందన్న వార్తలు ప్రభుత్వ వర్గాల ఖండనతో మరోసారి గందరగోళంలోకి వెళ్లాయి. ఈ పరిణామం ఈ కేసులో ఉన్న అస్పష్టతలను, దౌత్యపరమైన సవాళ్లను స్పష్టం చేస్తోంది. సోమవారం అర్ధరాత్రి గ్రాండ్ ముఫ్తీ కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటన అనేక భారతీయ మీడియా సంస్థల ద్వారా ఉరిశిక్ష రద్దు అనే ప్రచారానికి దారితీసింది. అయితే మరుసటి రోజే విదేశాంగ శాఖ ఈ వార్తలను ఖండించడంతో ప్రజల్లో నిరాశ నెలకొంది. ఈ పరిణామం కొన్ని కీలక అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఈ కేసులో సమాచార మార్పిడిలో అవాంఛనీయమైన శూన్యత కనిపిస్తోంది. అధికారిక ప్రకటనల కన్నా మత పెద్దల స్థాయి చర్చలకే ఎక్కువ విశ్వాసం లభించడం విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇది రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల బలంపై సందేహాలను కలిగిస్తోంది. గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ బృందం యెమెన్ అధికారులతో చర్చలు జరిపారన్న వార్తలు మత పెద్దల పాత్రను స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇది పూర్తిగా అధికారిక నిర్ణయాలను మార్చగలిగే స్థాయిలో ఉందా అనేది సందేహాస్పదం. మతపరమైన ప్రభావం ఉన్నప్పటికీ చట్టబద్ధమైన ప్రక్రియను ఇది ఎంతవరకు ప్రభావితం చేయగలదన్నది అస్పష్టం. బాధితుడి కుటుంబం బ్లడ్ మనీని స్వీకరించడానికి నిరాకరించడం నిమిషప్రియకు చట్టపరంగా శిక్ష నుంచి మినహాయింపు పొందే మార్గాన్ని అత్యంత క్లిష్టతరం చేసింది. ఇదే కేసులో అత్యంత ప్రాణాంతకమైన మలుపు బాధితుల కుటుంబం యొక్క నిర్ణయమే ఈ కేసు భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఈ కేసు అనేక అస్పష్టతలతో నిండి ఉంది. యెమెన్ ప్రభుత్వం నుండి ఉరిశిక్ష రద్దుపై గానీ అమలుపై గానీ ఎటువంటి స్పష్టమైన అధికారిక ప్రకటన వెలువడలేదు. భారత విదేశాంగ శాఖకు ఉరిశిక్ష రద్దుపై ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని వారు ఖండించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. మత పెద్దల ప్రకటనలు, మీడియా నివేదికలు, ప్రభుత్వ ఖండనల మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంది. బాధితుడి కుటుంబం బ్లడ్ మనీని నిరాకరించడం, శిక్ష అమలుకు పట్టుబట్టడం ఈ కేసును మరింత జటిలం చేస్తోంది. ఈ అంశాలన్నీ ఈ కేసులో స్పష్టత కొరతను, తీవ్రమైన సవాళ్లను సూచిస్తాయి. నిమిషప్రియ కేసులో ఆశాజనకమైన పరిణామాలు రావాలంటే భారత ప్రభుత్వం, మత పెద్దలు కలిసి ముందడుగు వేయాలి. ఇరు దేశాల దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకుంటూనే మత పెద్దల ద్వారా ఉన్న ప్రభావాలను సానుకూలంగా ఉపయోగించుకోవాలి. బాధితుడి కుటుంబాన్ని బ్లడ్ మనీపై చర్చలకు ఆకర్షించేందుకు పునఃప్రయత్నం చేయాలి. వారికి సానుభూతిని వ్యక్తం చేస్తూ ఒక పరిష్కారం దిశగా వారిని ఒప్పించే ప్రయత్నం చేయాలి. వారికి సానుభూతిని వ్యక్తం చేస్తూ ఒక పరిష్కారం దిశగా వారిని ఒప్పించే ప్రయత్నం చేయాలి. నిమిషప్రియకు అత్యుత్తమ న్యాయ సహాయం కల్పించాలి. యెమెన్ న్యాయ వ్యవస్థలో మానవతా దృక్పథంతో ప్రయత్నించడం, శిక్షను తగ్గించే అవకాశాలను అన్వేషించడం అవసరం. నిమిషప్రియ కేసు ప్రస్తుతం అపోహలు, అనధికారిక సమాచారం మధ్య చిక్కుకుపోయింది. ఇది కేవలం ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాకుండా మానవతా విలువలకే కాదు, భారత్ దౌత్య శక్తికి కూడా పరీక్షగా మారింది. బాధిత కుటుంబం, యెమెన్ అధికారులు, మత పెద్దలు, భారత ప్రభుత్వం అన్నీ ఒకే దిశగా పనిచేయగలిగినప్పుడే ఈ కేసులో ఆశాజనక పరిణామం సాధ్యమవుతుంది. అప్పటి వరకు ఈ కేసు మరింత ఉత్కంఠ రేపే అవకాశం ఉంది. నిమిషప్రియ. యెమెన్లో ఒక హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న కేరళ నర్స్ నిమిషప్రియ ఉరిశిక్ష కేసులో బిగ్ ట్విస్ట్ జరిగింది. జూలై 16న యెమెన్లో అమలు కావాల్సిన మరణశిక్షకు సంబంధించి ఇప్పుడు అనేక మలుపులు తిరిగింది. తాజాగా ఆమె ఉరిశిక్ష రద్దయిందన్న వార్తలు ప్రభుత్వ వర్గాల ఖండనతో మరోసారి గందరగోళంలోకి వెళ్లాయి. ఈ పరిణామం ఈ కేసులో ఉన్న అస్పష్టతలను, దౌత్యపరమైన సవాళ్లను స్పష్టం చేస్తోంది. సోమవారం అర్ధరాత్రి గ్రాండ్ ముఫ్తీ కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటన అనేక భారతీయ మీడియా సంస్థల ద్వారా ఉరిశిక్ష రద్దు అనే ప్రచారానికి దారితీసింది. అయితే మరుసటి రోజే విదేశాంగ శాఖ ఈ వార్తలను ఖండించడంతో ప్రజల్లో నిరాశ నెలకొంది. ఈ పరిణామం కొన్ని కీలక అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఈ కేసులో సమాచార మార్పిడిలో అవాంఛనీయమైన శూన్యత కనిపిస్తోంది. అధికారిక ప్రకటనల కన్నా మత పెద్దల స్థాయి చర్చలకే ఎక్కువ విశ్వాసం లభించడం విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇది రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల బలంపై సందేహాలను కలిగిస్తోంది. గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ బృందం యెమెన్ అధికారులతో చర్చలు జరిపారన్న వార్తలు మత పెద్దల పాత్రను స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇది పూర్తిగా అధికారిక నిర్ణయాలను మార్చగలిగే స్థాయిలో ఉందా అనేది సందేహాస్పదం. మతపరమైన ప్రభావం ఉన్నప్పటికీ చట్టబద్ధమైన ప్రక్రియను ఇది ఎంతవరకు ప్రభావితం చేయగలదన్నది అస్పష్టం. బాధితుడి కుటుంబం బ్లడ్ మనీని స్వీకరించడానికి నిరాకరించడం నిమిషప్రియకు చట్టపరంగా శిక్ష నుంచి మినహాయింపు పొందే మార్గాన్ని అత్యంత క్లిష్టతరం చేసింది.
ఇదే కేసులో అత్యంత ప్రాణాంతకమైన మలుపు బాధితుల కుటుంబం యొక్క నిర్ణయమే ఈ కేసు భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఈ కేసు అనేక అస్పష్టతలతో నిండి ఉంది. యమన్ ప్రభుత్వం నుండి ఉరిశిక్ష రద్దుపై గానీ అమలుపై గానీ ఎటువంటి స్పష్టమైన అధికారిక ప్రకటన వెలువడలేదు. భారత విదేశాంగ శాఖకు ఉరిశిక్ష రద్దుపై ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని వారు ఖండించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. మత పెద్దల ప్రకటనలు, మీడియా నివేదికలు, ప్రభుత్వ ఖండనల మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంది. బాధితుడి కుటుంబం బ్లడ్ మనీని నిరాకరించడం, శిక్ష అమలుకు పట్టుబట్టడం ఈ కేసును మరింత జటిలం చేస్తోంది. ఈ అంశాలన్నీ ఈ కేసులో స్పష్టత కొరతను, తీవ్రమైన సవాళ్లను సూచిస్తాయి. నిమిషప్రియ కేసులో ఆశాజనకమైన పరిణామాలు రావాలంటే భారత ప్రభుత్వం, మత పెద్దలు కలిసి ముందడుగు వేయాలి. ఇరు దేశాల దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకుంటూనే మత పెద్దల ద్వారా ఉన్న ప్రభావాలను సానుకూలంగా ఉపయోగించుకోవాలి. బాధితుడి కుటుంబాన్ని బ్లడ్ మనీపై చర్చలకు ఆకర్షించేందుకు పునఃప్రయత్నం చేయాలి. వారికి సానుభూతిని వ్యక్తం చేస్తూ ఒక పరిష్కారం దిశగా వారిని మెప్పించే వారిని ఒప్పించే ప్రయత్నం చేయాలి. వారికి సానుభూతిని వ్యక్తం చేస్తూ ఒక పరిష్కారం దిశగా వారిని ఒప్పించే ప్రయత్నం చేయాలి. నిమిషప్రియకు అత్యుత్తమ న్యాయ సహాయం కల్పించాలి. యమన్ న్యాయ వ్యవస్థలో మానవతా దృక్పథంతో ప్రయత్నించడం, శిక్షను తగ్గించే అవకాశాలను అన్వేషించడం అవసరం. నిమిషప్రియ కేసు ప్రస్తుతం అపోహలు, అనధికారిక సమాచారం మధ్య చిక్కుకుపోయింది. ఇది కేవలం ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాకుండా మానవతా విలువలకే కాదు, భారత్ దౌత్య శక్తికి కూడా పరీక్షగా మారింది. బాధిత కుటుంబం, యమన్ అధికారులు, మత పెద్దలు, భారత ప్రభుత్వం అన్నీ ఒకే దిశగా పనిచేయగలిగినప్పుడే ఈ కేసులో ఆశాజనక పరిణామం సాధ్యమవుతుంది. అప్పటి వరకు ఈ కేసు మరింత ఉత్కంఠ రేపే అవకాశం ఉంది. నిమిషప్రియ యెమెన్లో ఒక హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న కేరళ నర్స్ నిమిషప్రియ ఉరిశిక్ష కేసులో బిగ్ ట్విస్ట్ జరిగింది. జూలై 16న యెమెన్లో అమలు కావాల్సిన మరణశిక్షకు సంబంధించి ఇప్పుడు అనేక మలుపులు తిరిగింది. తాజాగా ఆమె ఉరిశిక్ష రద్దయిందన్న వార్తలు ప్రభుత్వ వర్గాల ఖండనతో మరోసారి గందరగోళంలోకి వెళ్లాయి. ఈ పరిణామం ఈ కేసులో ఉన్న అస్పష్టతలను, దౌత్యపరమైన సవాళ్లను స్పష్టం చేస్తోంది. సోమవారం అర్ధరాత్రి గ్రాండ్ ముఫ్తీ కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటన అనేక భారతీయ మీడియా సంస్థల ద్వారా ఉరిశిక్ష రద్దు అనే ప్రచారానికి దారితీసింది. అయితే మరుసటి రోజే విదేశాంగ శాఖ ఈ వార్తలను ఖండించడంతో ప్రజల్లో నిరాశ నెలకొంది. ఈ పరిణామం కొన్ని కీలక అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఈ కేసులో సమాచార మార్పిడిలో అవాంఛనీయమైన శూన్యత కనిపిస్తోంది. అధికారిక ప్రకటనల కన్నా మత పెద్దల స్థాయి చర్చలకే ఎక్కువ విశ్వాసం లభించడం విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇది రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల బలంపై సందేహాలను కలిగిస్తోంది. గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ బృందం యెమన్ అధికారులతో చర్చలు జరిపారన్న వార్తలు మత పెద్దల పాత్రను స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇది పూర్తిగా అధికారిక నిర్ణయాలను మార్చగలిగే స్థాయిలో ఉందా అనేది సందేహాస్పదం. మతపరమైన ప్రభావం ఉన్నప్పటికీ చట్టబద్ధమైన ప్రక్రియను ఇది ఎంతవరకు ప్రభావితం చేయగలదన్నది అస్పష్టం. బాధితుడి కుటుంబం బ్లడ్ మనీని స్వీకరించడానికి నిరాకరించడం నిమిషప్రియకు చట్టపరంగా శిక్ష నుంచి మినహాయింపు పొందే మార్గాన్ని అత్యంత క్లిష్టతరం చేసింది. ఇదే కేసులో అత్యంత ప్రాణాంతకమైన మలుపు బాధితుల కుటుంబం యొక్క నిర్ణయమే ఈ కేసు భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఈ కేసు అనేక అస్పష్టతలతో నిండి ఉంది. యమన్ ప్రభుత్వం నుండి ఉరిశిక్ష రద్దుపై గానీ అమలుపై గానీ ఎటువంటి స్పష్టమైన అధికారిక ప్రకటన వెలువడలేదు. భారత విదేశాంగ శాఖకు ఉరిశిక్ష రద్దుపై ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని వారు ఖండించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. మత పెద్దల ప్రకటనలు, మీడియా నివేదికలు, ప్రభుత్వ ఖండనల మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంది. బాధితుడి కుటుంబం బ్లడ్ మనీని నిరాకరించడం, శిక్ష అమలుకు పట్టుబట్టడం ఈ కేసును మరింత జటిలం చేస్తోంది. ఈ అంశాలన్నీ ఈ కేసులో స్పష్టత కొరతను, తీవ్రమైన సవాళ్లను సూచిస్తాయి. నిమిషప్రియ కేసులో ఆశాజనకమైన పరిణామాలు రావాలంటే భారత ప్రభుత్వం, మత పెద్దలు కలిసి ముందడుగు వేయాలి. ఇరు దేశాల దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకుంటూనే మత పెద్దల ద్వారా ఉన్న ప్రభావాలను సానుకూలంగా ఉపయోగించుకోవాలి. బాధితుడి కుటుంబాన్ని బ్లడ్ మనీపై చర్చలకు ఆకర్షించేందుకు పునఃప్రయత్నం చేయాలి. వారికి సానుభూతిని వ్యక్తం చేస్తూ ఒక పరిష్కారం దిశగా వారిని ఒప్పించే ప్రయత్నం చేయాలి. వారికి సానుభూతిని వ్యక్తం చేస్తూ ఒక పరిష్కారం దిశగా వారిని ఒప్పించే ప్రయత్నం చేయాలి. నిమిషప్రియకు అత్యుత్తమ న్యాయ సహాయం కల్పించాలి. యెమన్ న్యాయ వ్యవస్థలో మానవతా దృక్పథంతో ప్రయత్నించడం, శిక్షను తగ్గించే అవకాశాలను అన్వేషించడం అవసరం.
నిమిషప్రియ కేసు ప్రస్తుతం అపోహలు, అనధికారిక సమాచారం మధ్య చిక్కుకుపోయింది. ఇది కేవలం ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాకుండా మానవతా విలువలకే కాదు, భారత్ దౌత్య శక్తికి కూడా పరీక్షగా మారింది. బాధిత కుటుంబం, యమన్ అధికారులు, మత పెద్దలు, భారత ప్రభుత్వం అన్నీ ఒకే దిశగా పనిచేయగలిగినప్పుడే ఈ కేసులో ఆశాజనక పరిణామం సాధ్యమవుతుంది. అప్పటి వరకు ఈ కేసు మరింత ఉత్కంఠ రేపే అవకాశం ఉంది.